మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేదపీఠం వేదశాస్త్ర పాఠశాల వేద విద్య బోధించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా ఈ పాఠశాల విద్యార్థులు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన వేద పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనపరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. పాఠశాల గురువులు ఆర్ వరదన్ గురూజీ, ఆర్ మనోజ్ సలక్షణ గణపాటి పర్యవేక్షణలో వేద విద్యార్థులు అత్యంత నియమ నిష్ఠలతో వేద విద్యను అభ్యసిస్తున్నారు. వేద వేద్యుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో చెన్నైలోని ఓం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అఖిల భారత వేద పరీక్షలను 3 స్థాయిల్లో నిర్వహించగా ఈ పరీక్షల్లో ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేదపీఠం వేదశాస్త్ర పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎం సత్య కౌశిక్ శర్మ, పి షణ్ముఖ శర్మ, ఎం షణ్ముఖ శర్మ, పి మౌలేశ్వర శర్మ, పి ఋషి శర్మ, వి సాత్విక్ శర్మ, ఎస్ నరసింహాచార్యులు, జి స్వరూప్ శర్మ ఉన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం పాఠశాల గురువులు ఆర్ వరదన్ గురూజీ, ఆర్ మనోజ్ సలక్షణ ఘనపాటి తమ విద్యార్థులతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ను కలిసి తమ వేద విద్యార్థులు సాధించిన ఘన విజయాన్ని పాఠశాల గురువులు వెల్లడించారు. వేద విద్యార్థుల ప్రతిభా పాఠవాలను తెలుసుకున్న ఈఓ సునీల్ కుమార్ శ్రీ వేదపీఠం వేదశాస్త్ర పాఠశాల విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పాఠశాల గురువులను కూడా అభినందించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని వెల్లడించారు. వీరితో పాటు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు బల్లా ఉమామహేశ్వరరావు, మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి ఉన్నారు. అదంటే మా ఊరు చేశారు. మీ గురువు గారు అంటే మా నాన్నగారు గురువు గారు అన్నీ వారి దగ్గరే చదువుతున్నారు. చిరంజీవి స్వామి వారి వేద పాఠశాలలో ప్రిన్సిపల్గా ఉండేవారు. వారు 2 వేదాలు అధ్యయనం చేశారు. రెండిట్లోనూ 20 మంది విద్యార్థుల్ని తయారు చేశారు. ఇప్పుడు పరీక్ష ఎప్పుడైంది స్వామి? ఒక పరీక్ష 2 నెలలు అవుతుంది. దాని యొక్క ఫలితాలు మొన్న 2వ తారీఖున చెప్పి ఇచ్చారు. భారతదేశం అంతా ఆన్లైన్లో 3 స్టెప్పుల్లో పరీక్ష చేస్తారు. కొంతమంది ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని చేసి ఫిల్టర్ చేసి మెయిన్ వాళ్ళకి నుంచి ఒకరిలో 2 తీసుకుంటారు. కానీ మన పాఠశాలని సుమారు 10 మంది పరీక్ష చేశారు. ఎవరిని ఒక్కరు కూడా తీయలేకపోయారు. ఈ సందర్భంగా పాఠశాల గురువులు మీడియాతో మాట్లాడుతూ ఆధునిక విద్యకు అధిక ప్రాధాన్యం లభిస్తున్న నేటి కాలంలో కూడా చిన్న వయసులోనే వేద అధ్యయనాన్ని నిబద్ధతతో అభ్యసించి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఫలితాలు సాధించడం విద్యార్థుల కృషి, గురుభక్తి, తల్లిదండ్రుల సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు వేద పరిరక్షణకు అంకిత భావంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల గురువులు ఆర్ వరదన్ గురూజీ, ఆర్ మనోజ్ సలక్షణ ఘనపాటి అభినందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. భక్షో అస్మాన్ వేదసిక్తమృతం వరాయ లిస్మే దేవా అభియత్సం బభూముస్తన్మాధినాదు ప్రణయాధనేనా ఓం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్, జై నరసింహ. 2024 జూన్ 14 నాడు మంగళగిరి ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీలో మా స్వగృహంలో శ్రీ వేదపీఠం వేదశాస్త్ర వేద పాఠశాల అనేటువంటి పేరుతో 12 మంది విద్యార్థులతో వేద పాఠశాల ప్రారంభం జరిగింది. ఆ పాఠశాల శ్రీ జగద్రక్షకుడైనటువంటి
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ వేద వేద్యుని యొక్క అనుగ్రహంతో నడుస్తోంది. ఇప్పటిదాకా వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 దాకా వేద విద్యా బోధన, అలానే సంస్కృత బోధన, ఇంగ్లీషు, సైన్స్ లాంటి సామాన్యమైనటువంటి విద్యలు, సాయంత్రం పూట ఆడుకోవడం, ఇవన్నీ చెబుతూ సంస్కృత మాధ్యమంగా, అంటే సహజంగా వేద పాఠశాలల్లో కూడా సంస్కృత మాధ్యమం అనేటువంటివి చాలా తరచూ చాలా మనం విని ఉండం. కానీ ఇక్కడ ప్రారంభించినటువంటి 6 నెలల్లోనే సంస్కృత మాధ్యమంలో వేద విద్యార్థులంతా మాట్లాడుకోవడం, పనులు చేసుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి ఒక విలక్షణమైనటువంటి విద్యా బోధన ఇక్కడ సాగుతూ ఉంది. ఇప్పటిదాకా 4 చోట్ల ఉత్తరాంధ్ర, అలానే రావులపాలెం, రాజమండ్రి ఇత్యాది, ఒక హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెన్నై, అన్ని చోట్ల పరీక్షలు ఇచ్చి దిగ్విజయంగా విద్యార్థులంతా కూడా పాస్ అవుతూ ఉన్నారు. 95 వేద పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులలో 1-2 విద్యార్థులకి మాత్రమే చివరిదాకా 3-4 దశలలో వాళ్ళకి పరీక్ష చేసి ఫిల్టర్ చేస్తే అందరూ 1-2 విద్యార్థులు మాత్రమే పోటీ పరీక్షల్లో నెగ్గేవారు. అటువంటిది మన పాఠశాల నుంచి సంపూర్ణంగా అందరూ పాస్ అయి ఆ పోటీ పరీక్షల్లో వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళని సన్మానింపబడి మన చెన్నైలో మొన్న ఓం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళంతా విజయం పొందారు. దీనిని శ్రీమాన్ వేద సలక్షణ ఘనపాటి మా అబ్బాయి రావూరి లీలాశుక మనోజ్ దగ్గర ఉండి ఈ యొక్క వేద విద్యా బోధన నడిపిస్తూ ఉన్నారు. దీన్ని మాకు చేయూతనిస్తూ శ్రీమాన్ గోపాలకృష్ణ శ్రేష్ఠి గారు, అలానే ఇక్కడ వదాన్యులైనటువంటి పెద్దలంతా కూడా దానిని పోషణ విధానంలో బాధ్యత తీసుకొని నడిపిస్తున్నందుకు ఇది మరింత అభివృద్ధి చెందాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై నరసింహ. ప్రసాదవర్ధ గోవింద శ్రీ లక్ష్మీ నరసింహ. స్వామివారు వేద పాఠశాల ఎర్రబల్ల మన శ్రీనగర్ దగ్గరలో ఉంది. ఈ వేద పాఠశాల నుంచి పాన్ ఇండియా వేదిక్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయ్యి 100% ఉత్తీర్ణత సాధించిన వీరికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. హోమ్ చారిటబుల్ ట్రస్ట్ విషయంలో చాలా గొప్ప విషయం జరుగుతుంది. ఇండియా వైజ్ 300 పైగా వేదిక పాఠశాలలు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే 20 పాఠశాలలు ఉన్నాయి. ఈ విధంగా వేద పాఠశాలలు నడపడం వేద పండితుల ఉనికి మానవాళి మనుగడికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కనిపించిన విధంగా మన గాలి ఎలా ఉంటుందో ఆ విధంగా వేద పండితుల ఉనికి మానవాళిని కాపాడుతుందని, ఈ వేద అధ్యయనాన్ని మనం మరింత పెంపొందించుకొని వాటిని అనుసరిస్తూ మన జీవనం గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మద్గురుభ్యో నమః. మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రానికి శ్రీ వేదపీఠము విద్యార్థినులతో పాటు గురువర్యులు ఘనాపాటి గారు, అట్లాగే చిన్నజీర్ స్వామివారి ఆశ్రమ వేద గురువులైనటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. మరి విశేషంగా చెన్నై నగరంలో వేద పరీక్షలు జరిపి గురువుగారు ఘనాపాటి గారు ఆ గురువు గారి శిష్యరికి ఉన్నటువంటి చిన్నారులు కూడాను ఆ పరీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఉత్తీర్ణులుగా మరి సర్టిఫికెట్లు తీసుకొని మరి స్వామివారిని సేవించడానికి ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భంలో మంగళాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి కృపా కటాక్షాలతో చక్కటి భాష్యం అందిస్తున్నటువంటి ఘనాపాటి గారి శిష్య బృందానికి అందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు.